ఇప్పుడు మరి మేఘాని మేఘా ఆకాష్ అని పిలవాలా లేకపోతే వేరే వేరే పేర్లతో ఏమన్నా పిలవాలా? మేఘా ఆకాష్. మేఘా ఆకాషేనా? అదే మరి ఇంటి పేరు మారింది కదా, పెళ్ళయింది కొత్తగా. అది ఇప్పుడు అని ఐ డోంట్ థింక్ ద సేమ్ ఐఎమ్ మేఘా ఆకాష్. ఐ డోంట్ నో. అంటే ఆకాష్ అనేది ముందు నుంచి వస్తుంది కదా, మీ పేరు కాదు కదా, మీ ఫాదర్ది అటాచ్ చేసుకున్న ఇది కదా. ఇప్పుడు మరి కొత్తగా జీవితంలోకి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు కూడా అటాచ్ చేసుకుంటాం కదా. ఆయన అడగలేదా? ఆయన అంత అడగలేదా? లేదు. అన్కండిషనల్ అనమాట అయితే యాక్చువల్గా. డెఫినెట్లీ. బట్ మేఘా ఆకాష్ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందని మేము అనుకోలేదు యాక్చువల్గా. లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటనేది కూడా తెలియలేదు మాకు. ఇట్స్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో ఇంత కామ్గా కంపోజ్డ్గా ఉండే మేఘా ఆకాష్ లాంటి ఒక వ్యక్తిని లవ్ చేసి ఓకే చెప్పించుకున్నాడంటే ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా. లాంగ్ ప్రాసెస్ అయి ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆవిడ ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉంటుందంటే ఆవిడ నాకు ఒక 3 times ఏమి ఇంటర్వ్యూ చేసా. ఒక్క ఇంటర్వ్యూలో మాత్రం కొంచెం మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూ ఏంటి నేను మాట్లాడేస్తానంటే అంటే మాట్లాడొద్దా నేను అలా ఫిక్స్ అయిపోయారా నా గురించి అని చెప్పి ఆవిడ చెప్తుంది యాక్చువల్లీ. బట్ అదే నేను చెప్పాను కదా, లైక్ నేను పర్సనల్ నా ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీతో ఇంత కామ్ అండ్ క్వైట్ కాదు నేను. ఇట్స్ అది పబ్లిక్లో అలాగా ఐ థింక్ ఇట్ బికేమ్ లైక్ దట్. మిమ్మల్ని ఒకసారి బిగ్ బాస్ హౌస్కి పంపించాలి, మీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకోవాలని ఉంది మాకు. మిస్టిక్గా ఉంటుంది అలా ఎలా కుదురుతుంది అంటే బయట అంత కామ్గా కంపోజ్డ్గా ఉండి ఫ్యామిలీతో మాత్రం అల్లరి అంటే వాట్ యు ఆర్ అనేది రియల్ సెల్ఫ్ చూపించుకోవడం అనేది ఎలా కుదురుతుంది అలా? అది ఎందుకంటే నేను చాలా రిజర్వ్డ్ పర్సన్. సో ఇట్స్ జస్ట్ నాట్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అంతే. ఓన్లీ దే నో ద రియల్ మీ. లేదంటే ఐ డోంట్ రియాక్ట్ మచ్. అది చిన్నప్పటి నుంచి అలాగే. సో మిమ్మల్ని చూసే క్యారెక్టర్లు రాసుకుంటున్నారు అనమాట అయితే. బట్ వికట కవిలో క్యారెక్టర్ చూస్తే కొంచెం కాంట్రాస్ట్గా ఉన్నట్టుంది మీ దానికి. అంటే మీరు చెప్తున్న ఈ కామ్ అండ్ కంపోజ్డ్నెస్ ఉన్నా కూడా కాకపోతే మీ రియల్ క్యారెక్టర్కి కొంచెం దూరంగా రాసినట్టున్నారు డైరెక్టర్ గారు కొంచెం. అలాగేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే దాంట్లో కూడా అంటే ఉంటది కానీ కంపోజ్డ్ గానే ఉంటుంది లక్ష్మి అనే క్యారెక్టర్. ఎస్ ఉంటది కానీ బట్ కాకపోతే ఏంటంటే ఈవిడ చెప్పినంత రిజర్వ్డ్ అయితే కాదు కదా. అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ వేరే వాటి కోసం పరిగెత్తడం కానీ ఇదంతా ఉంటది కదా యాక్చువల్గా. దాంట్లో సెల్ఫ్లెస్ గా ఉంటది కొంచెం. అది మీకు ఎలా తెలుసు నేను రియల్ లైఫ్ లో అలాగా కాదు అని? తెలియదు కదా, అందుకే కదా. అది క్యారెక్టరిస్టిక్, అది బిహేవియర్ కాదు. సో ఇది నా బిహేవియర్, క్యారెక్టరిస్టిక్ ఇస్ డిఫరెంట్. తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం మీ గురించి పూర్తిగా స్టడీ చేయాలి. డెఫినెట్లీ. యా అయితే మరి మేఘా మీరు అంటే సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలే చేశారు. సో అంటే ఒక బ్రేక్ అనేది కూడా తీసుకోకుండా మీరు ఇమీడియట్గా కంటిన్యూ చేస్తున్నారు కదా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా పక్కన పెట్టేసి. అంటే మీరు అనుకున్నారా ముందు, లేదంటే కనుక ఇది ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్ ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ యూ యాక్చువల్లీ ఇట్ వాస్ బిఫోర్ ఓన్లీ, బట్ అలాగే ఇట్ వాస్ బిఫోర్. సో ఐ డెంట్ లైక్ బ్రేక్ అయితే డెఫినెట్గా మ్యారేజ్ తర్వాత, బికాజ్ ఐ వాంట్ ట్రావెల్. వీ ట్రావెల్డ్ అలాట్. సో దానికి ఐ హ్యాడ్ అ బ్రేక్ అండ్ అంతే. బట్ ఈ ప్రాజెక్ట్ నాకు ముందే వచ్చింది అండ్ నాకు స్క్రిప్ట్ అండ్ జనరల్గా నాకు డిటెక్టివ్ బుక్ సిరీస్ అంటే చాలా ఇష్టం. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆఫ్ కోర్స్ ఈ పీరియడ్ లుక్ అంటే నాకు ఐ లైక్ ఇట్ అ లాట్. లైక్ ఇది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్స్ టు హ్యావ్. సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎస్ అయితే నెక్స్ట్ దీనికి సిరీస్ సీక్వెల్ ఉంటుంది కదా, మళ్ళీ సీజన్ 2 ఉంటుంది కదా, దానికి డిటెక్టింగ్ చేసేయండి. ఎందుకంటే షీ వాంట్ టు లివ్ ఇన్ దట్ క్యారెక్టర్ అని చెప్తున్నారు కదా యాక్చువల్గా. యా అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నారా ఫీల్డ్లో నుంచి, లేకపోతే ఫీల్డ్లోనే బయటకు వెళ్ళిపోతున్నారా? ఐ డోంట్ థింక్ నేను అలాగ డ్రాస్టిక్ డిసిషన్స్ ఎప్పుడు లేను. ఐ టోల్డ్ యూ ఫస్ట్ నుంచే ఐ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. నేను ఆబ్వియస్లీ ముందు నుంచి ఐఎమ్ వెరీ చూజీ అండ్ ఐ డూ వన్ ప్రాజెక్ట్ అట్ ఎ టైమ్. సో ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఐ థింక్ ఐ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. సో ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫేస్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ డెఫినెట్లీ అగైన్ ఫ్రమ్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా ముందే, అంటే చాలు సినిమాలు ఆపేసి ఇక్కడ నుంచి మన ఇలా అని కొంతమంది అంటే బేసిక్గా హీరోలకి ప్రశ్న ఎప్పుడు రాదు, ఓన్లీ హీరోయిన్స్కే వస్తుంది. సో మరి అదే అంటే మీరు ముందు మాట్లాడుకున్నప్పుడు ఇంకా చాలు అనుకున్నారా, లేకపోతే సినిమాలు కంటిన్యూ చేస్తారా, వస్తే చేస్తూ ఉంటారా? లేకపోతే డెఫినెట్గా నాకు మంచి స్క్రిప్ట్స్ వస్తే I'll definitely do it, but అలాగే I'm not saying that I have to do it, I don't have to do it. నేను అలాగా ఒక డిసిషన్ తీయను. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్, వెన్, వేర్, హౌ, నా మైండ్ సెట్ అప్పుడు ఎలాగ ఉంది. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దట్. ఓకే అంటే మీ ఆయన పేరేంటి, మీ హస్బెండ్ విష్ణు, ఆయన దగ్గర నుంచి ఏముండదా అంటే నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అనే అంటుంటుందా? డెఫినెట్గా హీ ఈజ్ ఆల్వేస్ సపోర్ట్ మీ. నాకు ఫిల్మ్స్ వచ్చిన ముందే ఐ నో విష్ణు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్ నా కాలేజ్ క్లాస్మేట్. సో
yeah, it's మోర్ దెన్ always 10 years ఆఫ్ ఇది అనుకుంటా. yeah, I know their family for a long time. So ఇది ఏం న్యూ కాదు. He knows me before I became an actor. ఓకే. So మరి కాకపోతే హీఈస్ మై సోల్మేట్ అని ఎప్పుడు తెలిసింది మీకు, లేకపోతే ఆయనకి మీరు సోల్మేట్ అని ఎప్పుడు తెలిసింది? అది చాలా ఆర్గానిక్ గా అయింది. ఆర్గానిక్ Planned. ఇట్స్ ఏ ప్రాసెస్. ఎందుకంటే Yeah, definitely. మెగా ఆకాష్ విషయంలో ఏది కూడా అలా జరిగిపోదు. చాలా బ్రిలియంట్గా ఆలోచన చేసుకుంటారు. సో మీలో అయితే నాకు ఒక ఫ్యూచర్ లేడీ సూపర్ స్టార్ కనిపిస్తున్నారు ఫ్రమ్ తమిళ్. నయనతార గారి తర్వాత మళ్ళీ అది చాలా దే అండ్ ఆల్ దానికి ఐ థింక్ యూ నీడ్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు వన్ థింగ్. అది నేను ఎప్పుడు ఐ డోంట్ లైక్, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ నా వర్క్, బట్ ఐ వోంట్ సే నాకు వర్కే అంత అని. సో ఫర్ మీ బ్యాలెన్సింగ్ మై లైక్ ఫస్ట్ నుంచి కదా వెన్ యూ కమ్ ఇన్ దే ఆల్ సే ఒక 4 ఫిల్మ్ సైన్ చేయండి, బట్ ఐ డిడెంట్. సో అది నాకు కరెక్ట్గా లేదని తెలియదు. ఐ డిడ్ వాట్ మేడ్ మీ హ్యాపీ. బట్ రెగ్రెట్ Until అయ్యారా now I'm ఎప్పుడన్నా? happy. అంటే జనరల్గా ఇక్కడ అవకాశాలు రావడమే తక్కువ అందులో హీరోయిన్స్కి. ఎందుకంటే అందుకనే ఒక్కొక్కళ్ళు 2 సినిమాలు 3 సినిమాలు చేస్తారు కదా. మరి మీకు రావడమే తక్కువైనప్పుడు ఒక 4 సినిమాలు వచ్చినప్పుడు ఒక సినిమానే సైన్ చేసినప్పుడు ఎప్పుడైనా రెగ్రెట్ అయ్యారా దానికి? లేదు, ఐ ఆల్వేస్ గాట్ మెనీ స్క్రిప్ట్స్ అండ్ ఐ చోస్ వాట్ ఐ వాంట్ టు డూ. అండ్ నాకు ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ మై సెల్ఫ్, స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, అడ్వెంచర్స్లో ట్రిప్స్ అదన్నీ చేయడం నాకు ఇష్టం. ఇన్ని చేస్తారా మీరు అసలు? నేను చాలా ప్రైవేట్ నా లైఫ్, అదే అందరికి తెలియాలి అని. ఇప్పుడు కూడా అందరికి తెలియాలి, నో కంపల్సరీ. అదే మెగా నేను అనేది కూడా మాకు అందుకే మీరు చెప్తుంటే కొత్తగా ఉంది ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఇంత జరుగుతుందా అని చెప్పేసి. డెఫినెట్గా ఐఎమ్ నాట్ జస్ట్ లైక్ అన్ని, ఈవెన్ హీస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీ హస్ సో మెనీ అదర్ సైడ్స్ టు హిమ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునా? మాకు తెలియదు, మాతో ఇంత మాట్లాడతారు కానీ ఆ సైడ్స్ ఏమో మాకు తెలియదు. చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ స్టోరీస్ వినడం, హిస్ ట్రావెల్, హిస్ జస్ట్ జనరల్ గా చాలా. మీలో కూడా చాలా చాలా కళ్ళు ఉన్నాయి సార్. మాకు తెలిసింది బిజీ యాక్టర్ అనే. లేదు, ఐ లైక్ ఫోటోగ్రఫీ అండ్ బైకింగ్ నాకు చాలా ఇష్టం, ట్రావెలింగ్ చాలా ఇష్టం అనమాట. ఐ యూస్ టు ఎక్స్ప్లోర్. ఓకే, వెళ్ళిపోతుంటారా ఎటో కట్టు అనేం కాదులే కానీ టైం ఉంది. ఇప్పుడు అది స్టేటస్ చూసి మీరు తెలుసుకోవాలి ఈయన అక్కడ ఎక్కడ అక్కడ ఉన్నాడు. స్టోరీలు మీకు ఎప్పుడన్నా వికటగా ఓకే చేసిన తర్వాత షెడ్యూల్ వేసుకునే ముందు చూసుకునేవాళ్ళు ఇవన్నీ ఎక్కడ ఉన్నాడు నరేష్ ఎక్కడ? అలా నేను మారేడుమిల్లిలో షూట్ ఉంటే నేను బైక్ మీద ట్రావెల్ చేసి వెళ్ళిపోయాను షూట్. వెళ్ళిపోయారు. సో పట్టుకోవాలి జాగ్రత్తగా అయితే అండి. సేమ్ అజిత్ గారు కూడా అంతే అండి యాక్చువల్గా, అలాగే వెళ్ళిపోతూ ఉంటారండి. సో అయితే మీలో ఫ్యూచర్ సూపర్ స్టార్ చూడొచ్చు అనమాట. సరే, అది మనకు తెలియదు. ఇందాక ఆవిడకి చెప్పినట్టు నయనతార అని మీకు కూడా చెప్పారు. ఆ సాంగ్ నేను ఒక 100 times చూసాను. మరువాత తమిళ్. ఇప్పుడు సారీ ఐఎమ్ డిస్టర్బింగ్. మీరంటే క్రష్ లేని వాళ్ళు ఏ అబ్బాయి కూడా లేరు మా సర్కిల్. ఇప్పుడే చెప్పారా మీకు అక్కడ సెట్స్ లో కూడా చెప్పారా? ఇది న్యూ నేను అట్లా ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి చెప్పాను. మామూలుగా అనిపించింది ఎవ్రీవన్ హ్యాస్ ఎ క్రష్ ఆన్ యు, ఎవ్రీవన్ లైక్స్ యు, ఎవ్రీవన్ నాట్ ఇల్లు అని. అంటే మీరు ఇందాక అన్నారు కదా స్కిల్ షో అనివ్వండి, ఆ గ్లామరస్ రోల్స్. పర్సనలీ ఆయన అన్నట్టు దెర్ ఆర్ మెనీ బాయ్స్, మెనీ దే ఆర్ ఫ్యాన్ ఆఫ్ మేఘా బికాస్ ఆఫ్ అవర్ ఎలిగెన్స్. తను ఎలా న్యాచురల్ గా ఆన్ స్క్రీన్ ఉంటుందో, దట్స్ వై వి ఆర్ ఫ్యాన్స్. సో నేను ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్నాను. ఇట్స్ తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ అనమాట. ద హీరోయిన్ లైక్స్ యూ అలాట్. రాబియా హర్ నేమ్ ఇస్. తన సెట్స్ లో ఇప్పటికి 2-3 times చెప్పింది షీ ఈస్ సో క్యూట్, సో క్యూట్. చూసారా ఎలాంటి మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయో. సో మీకు అంటే అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా ఉన్నారు. టాపిక్ మాకు ఎట్లా వచ్చిందంటే బేసిక్ గా నెక్స్ట్ ఏంటి అంటే వికట కవి నేను మేఘా ఆకాష్ లైక్ షీ ఇస్ లైక్ ఐ లైక్ హర్ నో మ్యాటర్ వాట్, లైక్ షీ ఇస్ ప్రైసింగ్ యూ. I love it when girls, చెప్తే it's very nice. అబ్బాయిలు కూడా కన్సిడర్ చేయండి మేడం. ఓన్లీ గర్ల్స్ చెప్తేనే వెయిటింగ్ అంటే అబ్బాయిలు కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరు ఇప్పుడు చూసారు కదా మేఘాని, ఆమె ఫస్ట్ లై సినిమాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ డన్ బై మీ ఓన్లీ. ఎట్ దట్ టైం లై సినిమాకి వచ్చినప్పుడు అనమాట ఫస్ట్ ఇంటర్వ్యూ. అప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవాళ్ళు వెనక. మళ్ళీ ఈవిడ కూడా చెబ్బిగా ముద్దుగా మాట్లాడేది, తెలుగు మాట్లాడడానికి అందరికీ ఉంటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడు మీరేమన్నారు, ఇంతకు ముందు ఏమన్నారు? మీకు కూడా క్రష్ ఇప్పుడు ఇంతకు ముందే మా సర్కిల్ లో నుంచి అందరికీ క్రష్ ఉంటుంది ఉన్నప్పుడు, అబ్బాయిలు అందరికీ క్రష్ ఉంటుంది, నేను కూడా అవ్వనట్టు ఉంటుంది ఆటోమేటిక్ ఆబ్వియస్. సో అందుకని చెప్పి అందమైన ఇట్స్ హౌ మెనీ ఇయర్స్ బ్యాక్ అది లై 10 years అయింది. 10 years 2017 I think. 2017 7 years బ్యాక్ గుర్తుందంటే ఆటోమేటిక్ ఆబ్వియస్గా ఉన్నట్టే కదా సంథింగ్. సో మనకి మొత్తానికి మనకు ఎంతమంది క్రష్ ఉన్నా కూడా అక్కడ విష్ణు ఉన్నాడు.
ఇలాంటివి చెప్తే ఆయన ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, హర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బట్ కాకపోతే ఏంటంటే ఓకే ఆయన భార్యను పొగుడుతున్నాం కాబట్టి మనం ఇంతగా కూర్చోబెట్టి మధ్యలో కూర్చోబెట్టి చెప్పండి, వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కన్వే చేయండి. నాకు అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా క్రష్ ఉన్నారు నా మీద ఉన్న వాళ్ళు, ఇది కొత్తగా తెలిసింది ఈ విషయం అని చెప్పండి యాక్చువల్గా.